హే! హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదొచ్చేసి దసరా వ్లాగ్ అనమాట. కొంచెం లేట్ అయింది. ఎందుకో నేను లాస్ట్‌లో అయితే చెప్తాను. ఈ వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ మీరందరూ దసరా ఎలా చేసుకున్నారో కామెంట్ అయితే చేసేయండి. నేనైతే దసరా ఇలాంటి వేలో అయితే చేసుకున్నాను. ఈ వేలో అయితే చేసుకున్నాను. ఫస్ట్ అయితే గారెలు వేస్తున్నాను. దాని తర్వాత పూర్ణాలయితే వేస్తున్నాననమాట. సో, ఫస్ట్ గారెలయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్ణాలయితే వేద్దామనుకున్నాను. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్. ఎందుకంటే నేను మార్నింగ్ లేచి పనులు చేసుకున్న తర్వాత పూజ కాబట్టి, పనులకి రెడీ అవ్వలేం కాబట్టి నేనైతే ఇలా ఉన్నాను. సో, ప్లీజ్ ఇగ్నోర్. అండ్ మెయిన్ మ్యాటర్‌లోకైతే వచ్చేస్తే పూర్ణాలు. పూర్ణాలైతే నేనైతే చాలా వేస్తానని నా ఫీలింగు. మరి తిన్నవాళ్ళు ఫీలింగ్ ఏంటో నాకైతే తెలీదు. టేస్ట్ వైస్ కూడా చాలా అంటే చాలా బావుంటాయి. నాకు చిన్నప్పటి నుంచి పూర్ణాలంటే ఇష్టం. అందుకే నేను పూర్ణాలు వేయడం బాగా నేర్చుకున్నాను. అండ్ బానే ఉంటాయి. మా వారిని అడగాలనమాట ఎలా ఉంటాయో మా వారు చెప్పాలి. ఈసారి నెక్స్ట్ టైమ్ తిన్నప్పుడు టేస్ట్ ఎలా ఉందో వీడియో చేసి పెడతాను. సో, ఇంకా మెయిన్ మ్యాటర్‌లోకొచ్చేస్తే గనక పూజా మందిరాన్నయితే నేనైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇంకా అమ్మవారి ఫోటోకి అన్ని దేవుళ్ళ ఫోటోలన్నిటికి పువ్వులైతే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ నేనైతే చిన్న గౌరీదేవినైతే చేసుకున్నాను. మరి మీరు చేసుకుంటారో లేదో నాకైతే తెలియదు. నేనైతే నా స్టైల్‌లో చేసుకుంటున్నాను. నాకు తెలిసినట్టు, నాకొచ్చినట్టు చేసుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ పూజలో ఏమైనా మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే నన్ను క్షమించండి. నేనైతే కావాలని చేయట్లేదు. తెలిసి చేయట్లేదు. తెలియక ఏమైనా చేస్తే గనుక కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటాను. అండ్ ఇంకా ఇలా అయితే పువ్వులైతే పెట్టేస్తున్నాను. దాని తర్వాత పూజకి ఇంకా మొత్తం ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత పలారాలు కూడా పెట్టాలి కదా! సో, ఇక్కడ ఇంకా దేవుళ్ళకైతే పలారం పెట్టేస్తున్నాను. నేను ఏమేమి ఐటెమ్స్ చేశానంటే సేమియా పాయసం, పులిహోర, పూర్ణాలు, గారెలు అయితే చేశాను. అండ్ ఇవి చేయడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే నాకు బాబు ఉన్నాడు కాబట్టి కొంచెం టైం పట్టింది. అండ్ డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ పూజ. మా బాబుతో ఫస్ట్ పూజ. సో, అందుకనే మాకు చాలా అంటే చాలా స్పెషలు. ఆహ్, డెలివరీ అయ్యి 2 మంత్సే అయింది. మరి ఇన్ని వర్క్స్ చేయొచ్చో చేయకూడదో నాకైతే తెలీదు. కానీ నాకైతే చాలా స్పెషల్ కాబట్టి నేనైతే మిస్ చేసుకోవాలనుకోలేదు ఈ హ్యాపీ మూమెంట్‌ని. అందుకనే ఎంతైనా పర్వాలేదు ఇష్టంతో చేసుకున్నాను ఇవన్నీ. ఇంక నేను ఇవన్నీ చేసుకున్నానంటే రీజన్ మాత్రం మా శ్రీవారే. ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా అయితే నేను ఇక్కడి వరకు రాను. ఇవన్నీ చేసుకున్నాను. నేను బాబుని క్యారీ చేసుకుంటూ ఇవన్నీ చేసుకున్నానంటే నాకు మా శ్రీవారి సపోర్టు, హెల్ప్ లేకుండా అయితే నేను ఇంతవరకు రాలేను. ఆయన క్యారీ చేసి బాబుని హ్యాండిల్ చేశారు కాబట్టి నేనైతే ఇలా ఉన్నాను. ఇలా చేసుకున్నాను. అండ్ ఇంకా మా హస్బెండ్ ఫోటోగ్రాఫర్ కాబట్టి ఈ ఎక్విప్‌మెంట్ మొత్తాన్ని గూడా పెట్టి మేమైతే దేవుడి ముందు పెట్టి వీటికి కూడా కొంచెం దండం పెట్టుకున్నామనమాట. ఇవి మంచిగా ఉంటేనే కదా మేము కూడా రేపొద్దున మంచిగా ఉండేది. ఎందుకంటే ఫుడ్ పెట్టేవి అవే కాబట్టి అవి మంచిగా ఉండాలని చెప్పి మేము వాటికి కూడా కొంచెం పూజలాగా చేసుకున్నాము. అండ్ మేము ఏ ఫెస్టివల్ చేసుకున్నా కొంచెం ఇవైతే మేము ఫెస్టివల్‌లో ఇవి కూడా యాడ్ చేస్తామనమాట. ఇంకా వచ్చేసి ఇవన్నీ ఇలా అయితే రెడీ చేస్తున్నాము. ఇంకా పూజ నేను మా శ్రీవారు ఇద్దరైతే కలిసి చేసుకుంటామండి. ఎందుకంటే మాకు పాజిటివ్ వైబ్స్. మాకు హౌస్ మొత్తం పాజిటివ్‌గా కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటది. పూజ చేశామంటే కన్ఫర్మ్‌గా నేను మా శ్రీవారు కలిసే చేసుకుంటాము. మా శ్రీవారు కూడా "వద్దులే నువ్వు చేసుకో" అలా అయితే అని అస్సలే అనరు. మా వారు చాలా సపోర్ట్ చేసి నాతో పాటు ఓపికగా నేను ఏం చేస్తే పాపం నేనేం చెప్పినా గూడా వింటారు పూజ టైంలో. ఇలా కాదు అలా అన్నా కూడా ఓకే అని చెప్పి చేస్తారు. నాకు సపోర్ట్‌గా ఉండి, నేను ఏం చెప్పినా గూడా వింటారు మంచిగా. పూజ అయితే ఇలా కలిసి చేసుకున్నాం. భార్యాభర్తలిద్దరూ కలిసి పూజ చేసుకుంటున్నారంటే ఒకళ్ళకి ఓపిక ఉండి, ఒకళ్ళకి సహనం తక్కువ ఉంటే సరిపోదు కదండీ! ఇద్దరు ఓపిక, సహనం ఇద్దరు కలిసి ఉంటే మాత్రమేనే కొంచెం మంచిగా అయితే చేసుకోగలుగుతారు. అండ్ ఎవరైనా ఎవరి కోసం ఎందుకు చేసుకుంటారండి? మన మంచి కోసమే కదా! ఎవరైనా పూజ అనే కాదు ఏ పని చేసుకున్నా కూడా మంచి కోసమే కదా చేసుకునేది. చెడు జరగాలనైతే ఎవరు చేసుకోరు కదా! సో, అందుకని ఇంక మా వారు కూడా నన్నైతే చాలా అర్థం చేసుకొని ఇలా అయితే కొంచెం సపోర్ట్ చేస్తారు. అండ్ ఇంకా మేమైతే ఇలా దండం పెట్టుకుంటున్నామనమాట. దేవుళ్ళకే కాదు మేము
పూజించేది మా హస్బెండ్ ఫోటోగ్రాఫర్ అని చెప్పాను కదా! ఇంకా ఫోటోగ్రఫీకి సంబంధించిన వస్తువుల్ని కూడా మేము అలాగే చూస్తాము. వీటిని తక్కువ చేసేసి ఏమీ మాట్లాడము. అండ్ ఇంకా అమ్మవారైతే చాలా మంచిగా నిండుగా ఉందండి. అమ్మవారిని చూస్తే చాలా ముచ్చటగా అనిపించింది. ఇంక ఇక్కడేం చేస్తున్నాం అనుకుంటున్నారా? మా బాబునైతే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాము. ఫస్ట్ పూజ కదా! కొంచెం మంచిగా పాజిటివ్‌గా ఉండడం కోసం మా బాబుని కూడా పూజలో యాడ్ చేశాము. మళ్ళీ వెంటనే ఇచ్చేసాంలెండి మా అత్తయ్యకి. ఎందుకంటే ఇక్కడ కొంచెం పొగొస్తుంది కదా! బాబుకి కొంచెం ఇబ్బందయితదని చెప్పి ఇచ్చేసాము. జస్ట్ అలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని. ఇంకా హారతి టైం అయితే వచ్చేసింది. ఇంకా హారతయితే ఇస్తున్నాము. ఇక్కడేమైనా కొంచెం ఏమైనా తప్పేమైనా చేసుంటే కొంచెం క్షమించండి. నేనైతే కావాలని చేయట్లేదు. నాకు తెలిసిన విధంగా నేను చేసుకోగలిగినట్టుగా చేసుకుంటున్నానే తప్ప, ఏమాత్రం కూడా తప్పు చేయాలనైతే చెయ్యట్లేదు. మేమైతే కుమారస్వామిని కూడా ఇంక ఇంట్లో అలా ఉంచేసుకున్నామండి. ఆ కుమారస్వామి లాగానే మా బాబు కూడా కొంచెం కుమారస్వామి ఇచ్చిన ప్రసాదమే అని మేమైతే అనుకుంటున్నాము. మా బాబు మాకు చాలా స్పెషల్ అండి. ఎవరి పేరెంట్స్‌కి వాళ్ళ చిల్డ్రన్స్ వాళ్ళకి స్పెషలే. సో, అలాగే మాకు కూడా మా బాబు చాలా స్పెషల్. ఇంక ఈ పూజ కూడా మేమైతే ఎలా అయితే ఎక్స్‌పెక్ట్ చేశామో అదే విధంగా మేమైతే పూజ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. దసరా అసలు చాలా స్పెషల్ దసరా అనమాట ఇది. ఇంకా హారతి ఇవ్వడం అయిపోయింది. మా వారు హారతి తీసుకున్నారు. నేను హారతి తీసుకున్నాము. ఇంక నెక్స్ట్ కొబ్బరికాయ. ఇంటి యజమానుడే కదా చేయాల్సింది. సో, అందుకనే మా వారైతే కొబ్బరికాయ కూడా కొట్టేశారు. ఇంకా దాని తర్వాత ఇద్దరమైతే దేవుడి పాదాల దగ్గరైతే పెట్టాము. ఇంకా అలా అయితే పూజను చేస్తున్నామనమాట. ఇంకా అమ్మవారంటే సాంబ్రాణి పొగలేనిదే అమ్మవారికి మనశ్శాంతి ఉండదు. ఆ సాంబ్రాణి పొగ వేస్తే ఆటోమేటిక్‌గా అమ్మవారు ప్రశాంతంగా ఉంటారు. అమ్మవారికిను సాంబ్రాణి పొగకి ఏదో అనుబంధం. నాకైతే రిలేషన్ తెలీదు. ఎందుకేస్తారు అంటే ఏస్తారు. అమ్మవారు శాంతించడం కోసం అలా వేస్తారు. ఇంకేమైనా రీజన్స్ ఉంటే చెప్పండి. ఇంక ఇలా అయితే వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.